SBA apprentice paper explanation, numerical ability, right? Question number 51. The average weight of A, comma B and C is 51 kgs. If the average weight of A and B is 47 kgs and that of B and C is 55 kgs, what is the weight of B? Right. Now see here, AB average weight 47 అంటే total weight ఏమవుతుందంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి 47 into 2 94 అవుతుంది. బీసీ యావరేజ్ వెయిట్ 55 అంటే టోటల్ వెయిట్ ఏమవుతుంది 55 ఇంటూ 2 110 అవుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని యాడ్ చేస్తే 94 ప్లస్ 110 204 అవుతుంది టోటల్ వెయిట్. ఎవరిది? సో ఏబి అండ్ దెన్ బీసీ టోటల్ వెయిట్ ఈస్ 204. తర్వాత ఏబిసి యావరేజ్ వెయిట్ 51 ఇచ్చారు కదా, ఏబిసి టోటల్ వెయిట్ ఏమవుతుంది 51 ఇంటూ 3 దట్ ఈస్ 153 ఏబిసి టోటల్ వెయిట్. సో నౌ దీంట్లో నుంచి ఇది తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది కదా, అంటే ఏబిసి క్యాన్సిల్ అయిపోయి బి మిగులుతుంది. సో 204 మైనస్ 153 దట్ ఈస్ 51 అవుతుంది. సో బీస్ వెయిట్ ఈస్ 51 kgs. ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 52. The length of a rectangle is 60% more than its breadth. What will be the respective ratio of the area of the rectangle to that of a square whose side is equal to breadth of the rectangle? Okay, so length 60% ఎక్కువ ఉందంట breadth కన్నా. Let's take breadth as 100% and length ఏమవుతుందంటే 160% అవుతుంది. రేషియో తీసుకున్నాం అనుకోండి 0 gets cancel and here it is 2 8 times 2 5 times. So length is 8 parts and breadth is 5 parts. Area of rectangle అంటే 8 parts into 5 parts రాస్తాను అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది. ఏ వాల్యూ ఎవరికి ఈక్వల్ అవుతుందంటే బ్రెడ్త్ కి ఈక్వల్ అవుతుంది. సో ఏ స్క్వేర్ అంటే ఏం రాస్తాను 5 parts into 5 parts రాస్తాను. ఇప్పుడు వీళ్ళిద్దరికి రేషియో ఎవరికి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్. సో 5 parts గెట్స్ క్యాన్సిల్, బ్యాలెన్స్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ 8:5 అవుతుంది, విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 53. A sum was invested at simple interest at a certain rate for 4 years. Had it been put at 4% higher rate, it would have fetched rupees 3,648 more. What was the sum invested? Right. So, ఒక sum ఒక certain rate కి ఇన్వెస్ట్ చేశారు 4 years కనమాట. ఇన్ కేస్ 4% ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉండుంటే ఇంత ఎక్కువ వచ్చి ఉండేది అని చెప్పి క్వశ్చన్ అంటున్నారు. రైట్. సో ఇన్ కేస్ 4% ఎక్కువ రేట్ ఉంటే 1 year కి 4% ఎక్కువ వచ్చేది, 4 years కి ఎంత పర్సెంట్ ఎక్కువ వచ్చేది 16% ఎక్కువ వచ్చేది. ఆ 16% వాల్యూ దీనికి కదా ఈక్వల్ అయ్యేది. సో నౌ 3648 is equal to 16%. మనకు సమ్ అడిగారు, సమ్ అంటే 100%. ఆప్షన్స్ అన్ని చూస్తే ఆప్షన్స్ అన్నిట్లో లాస్ట్ లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ 2 zeros అలానే ఉంటాయి. నా అబ్జర్వ్ దీస్ థింగ్స్. ఇక్కడ 6 ఇక్కడ 8 అబ్జర్వ్ చేస్తే సో 6 8 అవ్వాలంటే లాస్ట్ లో ఎవరు రావాలి 3 కానీ 8 కానీ రావాలి. అంటే మన ఆన్సర్ 300 300 ఆర్ 800 తో ఎండ్ అవ్వాలి. సో 300 లేదు అండ్ ఇక్కడ 800 800 ఆ రెండు అవ్వచ్చు, ఇది కాదు అండ్ ఇది కాదు. సో ఆన్సర్ ఐదర్ సెకండ్ ఆప్షన్ ఆర్ థర్డ్ ఆప్షన్. నౌ సీ హియర్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలంటే 1 9 8 అంటే అది 9 మల్టిపుల్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వాలంటే మన దగ్గర న్యూమరేటర్ లో 9 మల్టిపుల్ ఉండాలి. చెక్ చేస్తే సో 9 4 8 ఇది 3 మల్టిపుల్ అవుతుంది అనమాట. రైట్. సో 9 మల్టిపుల్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. రైట్. క్వశ్చన్ నంబర్ 54. Now, in a series of 4 consecutive positive odd numbers arranged in ascending order, the product of largest and smallest numbers equals to 775. What is the product of second and third numbers of the series? Right. మొత్తం 4 positive odd integers ఉన్నాయి consecutive గా in ascending order. So if it is x, next will be x plus 2. అవునా? అంటే 2 డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ నంబర్ కి డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 6 ఉంటుంది. అదేగా చెప్తుంది లార్జెస్ట్ కి స్మాలెస్ట్ ప్రొడక్ట్ 775 అంటున్నారు. ఇది స్మాలెస్ట్, ఇది లార్జెస్ట్, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత రావాలి 6 రావాలి. సో 775 ని నేను 2 నంబర్స్ గా స్ప్లిట్ చేస్తాను. సో ఆ 2 నంబర్స్ మధ్య డిఫరెన్స్ అయితే 6 ఉండాలి, ప్రొడక్ట్ చేస్తే 775 రావాలి. ముందు 5 తో డివైడ్ చేస్తా. 5 తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 5 15 times 75 అండ్ 5 times 155 మళ్ళీ ఏం రాసుకోవచ్చు 31 into 5 గా రాసుకోవచ్చు కదా, మళ్ళీ 5 తో స్ప్లిట్ చేస్తే. నా 5 into 5 ఇట్ ఈస్ 25 అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ 31. సో 25 కి 31 కి డిఫరెన్స్ ఎంత 6 ఉంది అంటే సరిపోతుంది కదా. సో ఆడ్ నంబర్సే కదా. సో ఇట్ ఈస్ 25 అండ్ దిస్ నెంబర్ విల్ బి 31. ఈ మిగిలిన నెంబర్స్ ఏమవుతుంది 27 ఒకటి అవుతుంది అండ్ దెన్ 29. అడిగిన క్వశ్చన్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ నంబర్స్ ఆఫ్ ద సిరీస్. ఆ సిరీస్ లో సెకండ్ నంబర్ కి థర్డ్ నంబర్ కి ప్రొడక్ట్ అంటే 27 కి 29 కి ప్రొడక్ట్. యూనిట్ డిజిట్స్ చూస్తే 7 and 9 ఉంది. 7 into 9 63. 3 తో ఎండ్ అవ్వాలి ఆన్సర్. 3 తో ఎండ్ ఆప్షన్ ఒకటే కనిపించింది. ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 55. Now, a train whose length is 227 meters can cross a platform in 11 seconds.
If the speed of the train is 162 kilometer per hour, then what is the length of the platform? So train ఒక ప్లాట్ఫామ్ క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంగ్త్ తో పాటు ప్లాట్ఫామ్ లెంగ్త్ కూడా రాస్తాం. సో ట్రైన్ లెంగ్త్ ఎంత ఇచ్చారు? 227 ఇచ్చారు, 227 మీటర్స్. ప్లాట్ఫామ్ లెంగ్త్ అదే కనుక్కోమంటున్నారు కాబట్టి లెట్స్ టేక్ ఇట్ యాస్ పి. ఓకే, ప్లాట్ఫామ్ లెంగ్త్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ట్రైన్ స్పీడ్ ఎంత ఉంది? 162 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 5/18 స్పీడ్ రాసేసాం. ఇంటూ టైం, టైం ఎంతమ్మా? 11 seconds. Now see here, 18 how many times? 18 9 times. 9 into 5 it is 45. 45 into 11. 45 10 times 450. 45 1 time 45, మొత్తం 495 అవుతుంది. సో మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ లెంగ్త్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 495 minus 227. సో ఇట్ ఈస్ 8 అండ్ ఇక్కడ 8 లో నుంచి 2 పోతే 6. సో ఆన్సర్ 68 తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నంబర్ 56. Now see here. So here we have simplifications. Let us solve these questions quickly. Now 74250 by 25 by 25 by 15 అంటే ఇక్కడ 15 గా రాసుకుంటాం అనమాట. జస్ట్ అబ్జర్వ్ దిస్ నంబర్ 74250 నంబర్ ని అబ్జర్వ్ చేస్తే 7 and 2 9 and 4 and 5 9. సో 9 minus 9 0 అంటే అది 11 మల్టిపుల్ కదా. డినామినేటర్ లో మన దగ్గర 11 మల్టిపుల్ ఉందా? లేదు. న్యూమరేటర్ లో 11 మల్టిపుల్ ఉంది అంటే ఆన్సర్ 11 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 11 మల్టిపుల్ కదా, సెకండ్ ఆప్షన్ 11 మల్టిపుల్ కాదు కదా, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కూడా కాదు. సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నంబర్ 57. 9240. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది మొత్తం సాల్వ్ చేయాలన్నమాట. చేద్దాం. 9240 by 24 into 7 by 55. ఓకే, లెట్స్ గో విత్ 5 ఫస్ట్. 5 11 times and then 5 2 times. 11 తో కట్ చేస్తే 11 8 0 88 and then 4 times. 2 12 times. 12 7 times. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. 7 into 7 ఎంత? 49. అంటే ఈ వాల్యూ మొత్తం 49. అటు వెళ్ళిపోయింది అనుకోండి. 13 స్క్వేర్ అంటే 169. 169 minus 49. సో x ఈక్వల్స్ టు 169 minus 49 అంటే 120 అవుతుంది. సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 58. నౌ హియర్ ఇట్ విల్ బి, ఇక్కడ x వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీని సంగతి చూద్దాం. 12.28 into 1.5 అంటే 3/2 గా రాసుకోవచ్చు కదా. సో 2 1s are 2 6 times and then 14 times అవుతుంది. సో 6.14 into 3 3 6 are it is 18. 14 into 3 ఎంత అవుతుంది అంటే 42. ఫైనల్ గా 18.42 అవుతుంది. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. 36/2.4. సో ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో 10 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ డెసిమల్ పోతుంది. 12 2 times 12 3s 36 and then 0. 30/2 అంటే 15 అవుతుంది కదా. సో దీంట్లో నుంచి 15 తీసామనుకోండి, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3.42 ఉంటుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్, రైట్? క్వశ్చన్ నంబర్ 59. నౌ సో ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. రాద్దాం ఒకసారి దాన్ని. 3/8 అంటే ఏం రాస్తామంటే 8 2s are 16. 16 plus 3 that is 19. 19/8 into 1 1/3 అంటే 4/3 గా రాసుకోవచ్చు. 1 5/19 అంటే 24/19 గా రాసుకోవచ్చు. ఇంటూ 1 1/8 అంటే that is going to be 9/8 into x is equals to 1170. ఓకేనా, రైట్? నా అబ్జర్వ్ జస్ట్ వన్ థింగ్. 117 అంటే 13 into 9 అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ రైట్ హ్యాండ్ సైడ్ లో 9 ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో కూడా 9 ఉంది. ఓకే, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. బట్ ఇక్కడ 13 ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎక్కడైనా 13 ఉందా? లేదు. అంటే ఎక్స్ వాల్యూ ఖచ్చితంగా ఏమవ్వాలి? 13 మల్టిపుల్ అవ్వాలి. గో టు ఆప్షన్ దెన్ వెరిఫై 13 మల్టిపుల్. డెఫినెట్ గా 248 13 మల్టిపుల్ కాదు, బికాస్ 24 ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 13. సిమిలర్లీ 280 కూడా కాదు, అంటే 28 అనేది 13 మల్టిపుల్ కాదు. సో ఖచ్చితంగా నాకు కనిపించే ఆప్షన్ 260 అనేది 13 మల్టిపుల్. నౌ సీ హియర్, మిగిలిన చెక్ చేద్దాం. వన్స్ 260 13 మల్టిపుల్ అయ్యాక 266 అవడానికి ఛాన్స్ లేదు. సిమిలర్లీ 260 13 మల్టిపుల్ అయ్యాక 288 అవడానికి ఛాన్స్ లేదు, బికాస్ 260కి 280కి డిఫరెన్స్ 288కి డిఫరెన్స్ 28 ఉంది. సో 288 is not a multiple of 13. Answer fourth option final answer. Question number 60. Now see here. ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, మైనస్ ఎక్స్ అటు వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఇటు తీసుకొచ్చేద్దాం, అది మైనస్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్స్ టు, నౌ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ డెసిమల్ పాయింట్స్. ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే మొత్తం 26. సో ఇక్కడ 0.3 అంటే 30 రాసుకోవచ్చు, 0.4 అంటే 40 రాసుకోవచ్చు. ఇది అటు వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది కాబట్టి సో -30 -40 ఎంత? -70 అవుతుంది. సో నౌ -70. సో 26 -70 అనం కదా. సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ 126. 126 - 70 56 అవుతుంది. ఆన్సర్ 56 తో ఎండ్ అవ్వాలి. కాదు 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 అవుతుంది కాదు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 61. నౌ హియర్ ఇట్ విల్ బి,
మళ్ళీ ఇక్కడ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 38.4 ఇంటూ 1.5ని 3/2గా రాసుకోవచ్చు ఇంటూ 2.2. రైట్, అంతవరకు క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ సీ హియర్ 2 how many times? 2 19 times and then 2 times, so 19.2. Now see 2 into 3 is 6, 6 into 2 is 2. అంటే ఇక్కడ వచ్చే నెంబర్ 2తో ఎండ్ అవ్వాలి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తాయంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తాయి. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ రావాలి. ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 155. అంటే ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు హోల్ నంబర్ లో నుంచి ఈ వాల్యూ తీస్తున్నాం. ఈ వాల్యూ ఎవరితో ఎండ్ అవుతుంది? 2తో ఎండ్ అవుతుంది. అంటే హోల్ నంబర్ లో నుంచి ఒక వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, అది 2తో ఎండ్ అవ్వాలి. అంటే పాయింట్ తర్వాత 2తో ఎండ్ అవుతుందంటే డెఫినెట్ గా ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలి? 8తో ఎండ్ అవ్వాలి, విచ్ ఇస్ ఫోర్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్. రైట్, క్వశ్చన్ నంబర్ 62. Now 156% of 215 plus 215% of 156 equal to x. కామన్ గా ఉన్నాయి కదా, బట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 156 రెండు కూడా 3 మల్టిపుల్స్, ఆన్సర్ 3 మల్టిపుల్ అవ్వాలి. బట్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 3 మల్టిపుల్, ఎస్, సెకండ్ ఆప్షన్ కూడా 3 మల్టిపుల్, అండ్ థర్డ్ ఆప్షన్ 3 మల్టిపుల్. సో ఉన్నాయి కదా. నా లెట్స్ టేక్ 156% యాజ్ కామన్. 156% ని కామన్ దిద్దాం. అంటే 156/100 రాస్తున్నాను. ఇక్కడ 215, ఇక్కడ 215 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 430 అవుతుంది. నౌ 0 గెట్స్ క్యాన్సిల్ అండ్ దెన్ సీ హియర్ 6 into 3 దట్ ఈస్ 8. ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి. అలా ఎండ్ అయ్యే ఆప్షన్స్ ఏమన్నారంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నా రెండు కూడా 3 మల్టిపుల్సే. తర్వాత ఏం చెక్ చేద్దామంటే 156 అంటే 12 into 13 రాసుకోవచ్చు. రెండు కూడా 12 మల్టిపుల్సే అని చెప్పొచ్చు, ఎందుకంటే రెండు కూడా 4తో పోతున్నాయి, రెండు కూడా 3తో పోతున్నాయి. సో దట్ రెండు కూడా 12తో పోతాయి. నెక్స్ట్ 13 మల్టిపుల్ వెరిఫై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. రెండు ఆప్షన్స్ లో 13 మల్టిపుల్ వెరిఫై చేద్దాం. లెట్స్ వెరిఫై ఇన్ దిస్ ఆప్షన్. 610.8 లో 13 ఉందా లేదా? సో 13 4s are 52, రిమైండర్ దట్ ఈస్ గోయింగ్ టు బి 61 లో 52 పోతే 9 కదా వచ్చేది, 90. 13 6 are 78 అండ్ దెన్ సో 13తో పోదు. నౌ హియర్ ఇట్ ఈస్ రెండిట్లో ఒకటి పోదంటే ఒకటి అవుతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. రైట్, క్వశ్చన్ నంబర్ 63. ఓకే, ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. వితౌట్ సాల్వింగ్ ఎనీథింగ్ మనం ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే సో 2/9 ఇంటూ 3/14 ఇంటూ 6/13 ఇంటూ 6825. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 ఉంది, అంటే 5 మల్టిపుల్, అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా 5 మల్టిపుల్ అవ్వాలి. సో ఫస్ట్ ఆప్షన్ 5 మల్టిపుల్, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ అవుతుంది. రెండు ఉన్నాయి. మళ్ళీ ఏం చేయకుండానే మళ్ళీ ఆన్సర్ చెప్పొచ్చు, ఎందుకంటే మన ఇక్కడ 6825 అనేది డినామినేటర్ లో 5 మల్టిపుల్ లేదు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ 6825 అనేది 25తో ఎండ్ అవుతుంది. 25 అంటే లాస్ట్ లో 25 ఉంది కాబట్టి మన ఆన్సర్ 25 మల్టిపుల్ అవ్వాలి. 160 అనేది 25 మల్టిపుల్ కాదు. సో ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 64. సో అండర్ రూట్ ఆఫ్ 1681 అంటే 41 అవుతుంది. అండ్ హియర్ ఇట్ ఈస్ 21. స్క్వేర్ రూట్ ఆఫ్ 441. 41 minus 21 అంటే 20. సో 320/√x is equals to 20. 0 gets cancelled. 2 1s are 216 times. √x 16 అంటే x వాల్యూ ఏమవుతుందంటే రెండు వైపుల స్క్వేరింగ్ చేస్తే 16 స్క్వేర్ అవుతుంది, 256. సెకండ్ ఆప్షన్. క్వశ్చన్ నంబర్ 65. ఇక్కడ చూస్తే 2 పవర్ x క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి మిగతావన్నీ అనవసరం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఓన్లీ 2సే కాన్సన్ట్రేట్ చేద్దాం. రైట్, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 12 అంటే ఏం రాసుకోవచ్చు? 12 అంటే 4 into 3. 4 అంటే 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ పవర్ 5. 2 స్క్వేర్ పవర్ 5 అంటే 2 పవర్ 10 అవుతుంది. అండ్ దెన్ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ రాస్తున్నాను. ఇక్కడ 6 ఉంది కదా, 6 అంటే 2 into 3. మనకు కావాల్సిన 2నే, 2 పవర్ 5/2. సో ప్లస్ 5/2. అండ్ హియర్ ఇట్ ఈస్ ఇక్కడ ఏం లేదు కదా 2, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ రాస్తున్నాను. 24 అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి 8 into 3 రాసుకోవచ్చు. 8 అంటే 2 క్యూబ్ హోల్ పవర్ -3/2 అంటే 2 పవర్ -9/2. సో ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట, -9/2. దట్ ఈస్ ఈక్వల్స్ టు రైట్. సో 5 - 9 అంటే -4 అవుతుంది, -4/2 అంటే -2 అవుతుంది. సో 2 పవర్ 10 - 2 అంటే 2 పవర్ 8 అవుతుంది. ఎక్స్ వాల్యూ 8 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 66 to 70 we have number series and let us continue from 71. Okay, right. Now see here, ఏమి ఇచ్చారు ఇక్కడ? number of students in primary schools in 5 different years. tabular column ఉంది, సాల్వ్ చేద్దాం. 5 ప్రైమరీ స్కూల్స్ గురించి ఇచ్చారు, 5 different years అన్నమాట. ఎన్ని స్కూల్స్ ఉన్నారు? 6 స్కూల్స్ ఉన్నాయి. రైట్, క్వశ్చన్ నెంబర్ 71 అంటే చూద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద గివెన్ స్కూల్స్ టుగెదర్ ఇన్ 2022? 2022లో అన్ని స్కూల్స్ యాడ్ చేయాలి.
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద గివెన్ స్కూల్స్ టుగెదర్ ఇన్ 2024 లో అన్ని స్కూల్స్ యాడ్ చేయాలి, వాళ్ళిద్దరికి డిఫరెన్స్ తీసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2022లో ఉన్న వాల్యూసే ఎక్కువ ఉన్నాయి 2024 కన్నా. లెట్స్ గో విత్ యూనిట్ డిజిట్స్ ఫస్ట్. కానీ యూనిట్ డిజిట్స్ చూస్తే ఇక్కడ 4, 2, 6, 4, 8, 4 అనేది 2 టైమ్స్ వచ్చింది. ఫస్ట్ వెరిఫై చేద్దాం, చూద్దాం. 7 + 4 దట్ ఈస్ 11, 11 + 9 20, అంటే 0 + 1 1, 1 + 4 5, 5 + 2 7, 7 మైనస్. ఇక్కడ చూస్తే 1 + 7 8, 8 + 8 16, 16 + 6 22, 22 అంటే 2తో ఎండ్ అవుతుంది. 2 + 7 9, 9 - 9 + 4 13 అంటే 3, 7 - 3 అంటే 4. అండ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 4తో ఎండ్ అయ్యే ఆప్షన్స్ రెండు ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల్సింది చేద్దాం రండి. వీళ్ళిద్దరే కదా, రైట్. 200 - 200 గెట్స్ క్యాన్సిల్, ప్లస్ 200 - 200. 37కి 11కి డిఫరెన్స్ ఎంత? దట్ ఈస్ గోయింగ్ టు బి 26. ఓకే, ప్లస్ 26. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 54 - 17 దట్ ఈస్ 37 అవుతుంది, అంతే కదా? ఎస్. 200 200 క్యాన్సిల్. 69కి 8కి డిఫరెన్స్ ఎంత? 61 అవుతుంది. ఓకే, ఇక్కడ 281 ఉంది, ఇక్కడ 196 ఉంది. డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 81 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 4 తక్కువ ఉంది, అంటే 85 డిఫరెన్స్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 254 187 డిఫరెన్స్ ఎంత అవుతుంది? 54 అండ్ దెన్ ఇక్కడ పైన 200 పైన 54 ఉంది, ఇక్కడ 13 ఉంది, అంటే 67 అవుతుంది. ఎస్, 67. ఇక్కడ చూస్తే 262 అండ్ 164 డిఫరెన్స్ ఇట్ ఈస్ 98. ఓకే, అందరిని యాడ్ చేసుకోవడమే. నౌ సీ హియర్ 6 7 13, 13 + 1 14, 14 + 5 19, 19 + 7 20, 19 + 7 26 + 8 34, 4th ఎండ్ అవుతుంది. 3 + 2 5, 5 + 3 8, 8 + 6 14, 14 + 8 22, 22 + 6 28, 28 + 9 37, 374 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 72. What is the respective ratio between total number of students in schools D and F together in 2023? DF in 2023 అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేయాలి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్ C and F together in 2025. C and F అంటే 2025లో వీళ్ళిద్దరు. సో లెట్స్ యాడ్ దీస్ టూ ఫస్ట్. 342 274 ఇద్దరిని యాడ్ చేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. 2 + 4 దట్ ఈస్ 6, 7 + 4 అంటే 11, 1 + 3 4, 4 + 2 అంటే 6, 616. 616 రాసేటప్పుడు అర్థం అవ్వాలి, అది 11 మల్టిపుల్. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరిని యాడ్ చేద్దాం. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 7 and 7, 7 and 7 4, 14 అవుతుంది. సో 1 + 6 7, 7 + 3 10, అండ్ దెన్ 1 క్యారీ ఫార్వర్డ్. సో 1 + 2 3, 3 + 2 5, అండ్ 504 అనేది 9 మల్టిపుల్. జాగ్రత్తగా చూస్తే ఇది 11 మల్టిపుల్, ఇది 9 మల్టిపుల్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది 9 మల్టిపుల్ ఓకే, కానీ ఇక్కడ 9 మల్టిపుల్ ఉందా? లేదు. అంటే ఆన్సర్ ఏమవ్వాలి? రేషియోలో ఫస్ట్ పార్ట్లో 11 మల్టిపుల్ ఉండాలి, ఇక్కడేమో 9 మల్టిపుల్ ఉండాలి. చెక్ చేద్దాం. ఒకటి 11 మల్టిపుల్, ఇంకోటి 9 మల్టిపుల్. సో 11 మల్టిపుల్ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. కానీ ఇక్కడ సెకండ్ పార్ట్ 9 మల్టిపుల్ అవ్వాలి, కాదు కదా? సో ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 73. Now, what is the average number of students in school A during all the given years together? School A all the given years average కావాలన్నమాట, చేద్దాం. సో మొత్తం 5 years ఉన్నాయి కదా. ఓకే, సో ఆప్షన్స్ చూస్తే 240 230s లో ఉన్నాయి అన్ని కూడా. లెట్స్ టేక్ అవర్ యావరేజ్ యాజ్ 230. 230 అని మనం తీసుకున్నాం యావరేజ్. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఏలో 230 కన్నా ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది రాద్దాం ఒకసారి. 182 ఉంది కదా, అది 230 కన్నా ఎంత తక్కువ ఉందంటే 48 తక్కువ ఉంది కాబట్టి -48 రాస్తున్నాను. అండ్ దెన్ 48 దగ్గర తక్కువ ఉంది, ఎస్. ఇక్కడ చూస్తే 237, అది 7 ఎక్కువ ఉంది కాబట్టి 7. ఇక్కడ 293, ఇక్కడ 230 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 63 ఎక్కువ ఉంది కాబట్టి 63. 211 అనేది తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? 19 తక్కువ ఉంది కాబట్టి -19. అండ్ 207, 230 కన్నా 23 తక్కువ ఉంది కాబట్టి -23. నౌ సీ హియర్ 63 - 23 40, 40 - 48 -8, -8 + 7 -1, -1 -19 -20, -20. మొత్తం 5 మెంబర్స్ కాబట్టి by 5 చేస్తున్నాను. సో 20/5 అంటే 4 వస్తుంది, సో -4. 230 - 4 ఏమవుతుందంటే 226 అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్, రైట్. క్వశ్చన్ నెంబర్ 74. Total number of students in school E during all the given years together is what percent of? School E during all the years అంటే వీళ్ళందరిని యాడ్ చేయాల్సిందే. ఓకే, ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్? వీళ్ళందరూ కలిపితే ఒక వాల్యూ వస్తుంది కదా, అది ఎంత పర్సెంట్? ఎవరిలో? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ బి డ్యూరింగ్ ఆల్ ద గివెన్ ఇయర్స్ టుగెదర్. స్కూల్ బిలో వాల్యూ వస్తుంది కదా, దాంట్లో. ఓకే, అంటే స్కూల్ ఈలో టోటల్, స్కూల్ బిలో టోటల్ ముందు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి, చేద్దాం. సో నా ఫస్ట్ 100 ప్లేసెస్ చూద్దాం. 100 200 300 + 200 500 600 700. ఓకే, ఎక్కడ 700 వచ్చింది? 80 50 130 40 170 170 80 250 250 +
50, 300. ఇందాక 700, ఇప్పుడు 300, 1000. 4 plus 4, 8, 8 plus 8, 16, 16 plus 7. 16 plus 7, that is 23, 23 plus 2, 25. సో 1025 అనేది ఎంత పర్సెంట్? ఎవరిలో? వీళ్ళలో 200, 200, 400, 300, 700, 200, 900 plus 100, 1000. తర్వాత 70, 50, 120, 120, 10, 130, 130, 10, 140, 140, 80, 220. అంటే ఇందాక 1000, ఇప్పుడు 220, మొత్తం 1220. నెక్స్ట్ 9, 4, 13, 13, 2, 15, 15, 7. ఇక్కడ ఈ రెండు కలిపి 7, 8, 15, 15, 15, 30 అవుతుంది. మొత్తం ఎంత వచ్చింది? సో దట్ ఈస్ గోయింగ్ టు బి 1250 అయిపోయింది. ఇందాక 1220, ఇప్పుడు ఒక 30, 1250 ఇంటూ 100. ఓకే, రైట్. సో నౌ సీ హియర్ 25 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. 25 5 times 125 అండ్ దెన్ 0. ఇక్కడ 25 4s are 100 అవుతుంది. 25 40 times 1000 అవుతుంది. ఈ 1000 కన్నా ఒక 25 ఎక్కువ ఉంది కాబట్టి 41 times అవుతుంది. 52 times 41 into 2, 82 అవుతుంది. థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 75. నౌ సీ హియర్ number of students in school D in 2021. School D 2021 అంటే ఈ వాల్యూ is what percent more than the number of students in the same school in 2025. సేమ్ స్కూల్ 2025 అంటే 188. 264 అనేది 188 కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది? ముందు ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. ఇదేమో 200 కన్నా 64 ఎక్కువ ఉంది, ఇదేమో 200 కన్నా 12 తక్కువ ఉంది. సో 64 plus 12, 76. అంటే 76 ఎక్కువ ఉంది. ఎవరి మీద? 188 మీద. ఇంటూ 100% చెప్పాలి కాబట్టి, రైట్. ఇక్కడ 188 ప్లేస్ లో 190 ఉంటే ఆన్సర్ ఏముండేదంటే 00 గెట్స్ క్యాన్సిల్, 19 1s are 19 4s are 4 into 10, that is 40. డైరెక్ట్ గా 40% అయిపోయింది. కానీ సో ఇక్కడ 188 ఉంది కాబట్టి ఆన్సర్ 40 పాయింట్ సంథింగ్ లో వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చూస్ చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. సో 4 కాదు కదా. సో ఆన్సర్ కెన్ బి ఫిఫ్త్ ఆప్షన్, ఫైనల్ ఆన్సర్, రైట్. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్.